రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంది. ఆధునిక సాంకేతికతను సామాన్యునికి చేరువ చేస్తూ దివ్యాంగుల సాధికారతే లక్ష్యంగా మరొక ముందడుగు వేసింది. దేశంలో మొట్టమొదటిసారిగా సదరం యుఐడిఐ వ్యవస్థలను అనుసంధానం చేస్తూ సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరతీసింది ప్రజాప్రభుత్వం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 21 రకాల వైకల్యాలను శాస్త్రీయంగా నిర్ధారిస్తూ పారదర్శకంగా డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ఈ డిజిటల్ ధృవీకరణ ద్వారా పెన్షన్స్, స్కాలర్షిప్లు, ఉద్యోగ రిజర్వేషన్ల వంటి ప్రభుత్వ ఫలాలను నేరుగా అర్హులకు అందేలా పక్కాగా చర్యలు తీసుకుంటోంది. కేవలం నిబంధనలు మార్చడమే కాకుండా మౌలిక సదుపాయాల కోసం ఏకంగా 18 కోట్ల రూపాయల నిధులను ప్రజాప్రభుత్వం వెచ్చించింది. రాష్ట్ర వ్యాప్తంగా 48 ప్రధాన హాస్పిటల్స్ లో అత్యాధునిక వైద్య పరికరాలను సమకూర్చడమే కాకుండా ప్రత్యేక ఐటీ వ్యవస్థను, డేటా ఎంట్రీ ఆపరేటర్లను అందుబాటులోకి తెచ్చింది. ఫలితంగా ఇప్పటి వరకు సుమారు 1,40,000 దరఖాస్తులను అత్యంత వేగంగా, పకడ్బందీగా పరిష్కరించింది. ఒకప్పుడు వైకల్య ధృవీకరణ పత్రం పొందటం దివ్యాంగులకు ఎంతో శ్రమతో కూడిన పనిగా ఉండేది. కానీ నేడు సదరం అనుసంధానంతో దళారీ వ్యవస్థకు పూర్తిగా చెక్ పెట్టింది ప్రజాప్రభుత్వం. కంప్యూటరైజ్డ్ అసైన్మెంట్ ద్వారా అనర్హులకు తావు లేకుండా నిజమైన బాధితులకు న్యాయం చేస్తూ ప్రజాప్రభుత్వం ప్రతి దివ్యాంగుడికి ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపునిస్తోంది.